ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. కరుణామయుడా, స్తుతులకు పాత్రుడా, అద్భుతమైన తండ్రి, మీ యొక్క ప్రతి ఒక్క ఆశీర్వాదము తలచుకొని వాటిని లెక్కించుకొనుచు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము. మీ యొక్క వాక్యము బట్టి మీరు నరులకు చేసిన ఇచ్చిన అనేకమైన సౌకర్యాలు బట్టి మీకు స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఈ యొక్క సృష్టి గురించి తిరిగి మరలా ప్రారంభించుకొని మాకు ఆ యొక్క వాక్యంలోని మర్మములు మీరు మాకు బయలుపరుస్తున్న విధానము బట్టి మీకు స్తుతులు. వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా తండ్రి, మీరు ప్రతి ఒక్క బిడ్డతో ఉండండి. ప్రతి ఒక్క ఆత్మను సిద్ధపాటు ఇవ్వండి. మరి మీరు ఇప్పుడు పలకబోవు, మాకు బోధించబో వాక్యం గురించి మేము ఎంతగానో ఆశపడుచున్నాము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఆత్మను నా ద్వారా మాట్లాడుటకు నేను సంపూర్ణంగా మీకు సమర్పించుకొంచు. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తిరిగి మనము ఆదికాండంలో మనము మొదలుపెట్టాము. పోయినసారి మనము ఈ పరిశుద్ధాత్మ దేవుడు సృష్టిలోని అద్భుతమైన మర్మాలు, అంటే భౌతికంగా మనం చూసేదొకటి, దాని వెనుక ఉన్న మర్మము గురించి. అంతకుముందు మనము చూసినప్పుడు ఆయన భౌతికంగా మనం చూసినప్పుడు దాని ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నారనుంటే, అయితే ఈసారి మనకి మళ్ళీ తిరిగి మనం ఆదికాండంలోనికి వెళ్ళేటప్పుడు మనకి వేరే రకంగా, అంటే దానిలో ఉన్న లోతు, ఆ వాక్యంలో ఉన్న లోతును, దేవుని యొక్క ఉద్దేశాలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో విపులంగా మనకి బోధిస్తూ వస్తున్నారు. అయితే మనము మొదటి అధ్యాయం, రెండో అధ్యాయంలోనికి వచ్చాము. ఈ రెండో అధ్యాయంలో 17 వచనంలో తీసుకున్నాం, కానీ దీనిలోనే అనేకమైన అంశాలు ఉన్నాయి. మనము చెప్పుకోవాలంటే మనకి మొదటిగా మనకి ఆ యొక్క విశ్రాంతి దినము, దాని యొక్క ప్రాధాన్యత, విశ్రాంతి మనుషులకి ఎంత ప్రాధాన్యమో అది బోధిస్తున్నారు. అదే మనం ఇంకొద్దిగా 7వ వచనం దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు నరుని దేవుడు ఎట్లా సృష్టించారు, ఆయన ఏ విధంగా మనల్ని నిర్మించారు అన్నది మనకు తెలుస్తుంది. అంతేకాకుండా నరుని నిర్మించినప్పుడు మరి నరునికి కావాల్సిన నివాస స్థలం అయితేనేమి, ఆహారం అయితేనేమి, అలాగే మొక్కలు ఉన్నప్పుడు వాటికి, వృక్షాలకు కావాల్సిన ఆ యొక్క నీరు, ఆయన ఏ విధంగా ప్రతి ఒక్క అవసరతను ఆయన తీరుస్తున్నారో మనకి బోధింపబడుతుంది. అంతేకాకుండా మనకి ఆఖరికి వచ్చేటప్పటికి దేవుని మానవులకు సృష్టించటమే కాకుండా ఆ యొక్క సృష్టిలో ఒక భాగముగా ఉండాలని ఆయన ఇచ్చిన బాధ్యత, నరులకు సృష్టించటము, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వటమే కాకుండా వారికి ఒక బాధ్యత, నరులకు ఒక బాధ్యత అనేది అనుగ్రహించారు. ఎందుకంటే ఆయన యొక్క సృష్టిలో ఒక భాగంగా మనందరం కూడా ఉండాలని ఆయన యొక్క కోరిక. అంతేకాకుండా ఆ యొక్క బాధ్యతలో కూడా ఒక షరతులు, ఎందుకంటే మనకి షరతులు మన జీవితాలలో ఆ యొక్క డిసిప్లిన్ అనేది చాలా అవసరం. అందుకే మనకి మొదటిగానే ఆదాము అవ్వను సృష్టించినప్పుడే ఆయన బాధ్యతతో పాటు షరతులు కూడా ఇస్తున్నారు. ఆ యొక్క షరతులు మనం ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు గీసిన ఆ యొక్క గీటు మనం ఎప్పుడైతే దాటుతామో దానివల్ల మనకు ప్రతిఫలం ఏంటిది, మనం ఆయన ఆజ్ఞను అనుసరించినప్పుడు దానికి కలిగే ప్రతిఫలం ఏంటన్నది ఈ విధంగా మనకు, అంటే అది ఓవర్ వ్యూ, అంటే మనకి అంటే పైన మనము, అంటే బ్రీఫ్‌గా మనం చెప్పుకోవాలంటే ఎన్నో అంశాలు ఈ యొక్క 17 వచనాల్లో ఉన్నాయి. అయితే ప్రథమంగా దేవుడు, మన పరిశుద్ధాత్మ దేవుడు ఇవాళ ముఖ్యంగా మనకి చెప్పదలుచుకున్నది, మనం ఒక్కొక్క అంశము వద్దాము. మొదటిగా విశ్రాంతి దినము. దేవుడు అంతటి వాడే, సృష్టికర్త. ఆయన ఒక పలుకు ద్వారానే సృష్టించారు ఈ భూమి ఆకాశాలని. అలాంటి దేవుడే 7వ దినమున విశ్రాంతి తీసుకున్నారు. అంటే మనకు చాలా మంది అనుకుంటాము, మనము చాలా పెద్ద హీరోలం అనుకుంటాం కదా! మనకి ఏది ఎవ్వరు ఆపలేరు, నాకేం విశ్రాంతి అవసరం లేదు, నేను 7 దినాలు నేను పని చేయగలను, లేకుంటే 20 గంటలు పని చేయగలను. ఇది నాలాంటోళ్ళ గురించి కూడా.
విశ్రాంతి అవసరం లేదు అని అనుకుని హ్మ్, నేను చేయగలను, ఏం పర్వాలేదు అన్నట్టు అంటే ఆ మనిషిలో ఉన్న ఆ యొక్క ఇగో ఏంటిదంటే, దేవుడిచ్చిన ఆ యొక్క ఎందుకు ఆ విశ్రాంతి దినము బెట్టారు? మనిషికి విశ్రాంతి అనేది ఎందుకు అవసరము? అంటే దేవుడు వంటి వారే మనకి విశ్రాంతి దినము ప్రకటించారు. ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ఆ యొక్క సృష్టి నుంచి అంటే, దానిలోని యొక్క ప్రత్యేకత, దానిలోని యొక్క ఎంత అవసరత, అది ఎంత అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎంతో విపులంగా నేర్పించారు. ఎందుకంటే నాకనిపిస్తది మనము కొన్నిసార్లు ప్రతి ఒక్కళ్ళకి ఈ వారమంతా మనకెట్లా ఉంటదంటే ఆహ్, పొద్దున్న లేసింది మొదలు రాత్రి వరకు నాన్ స్టాప్ ఎందుకంటే మనము ఫాస్ట్ పేస్డ్ ఆహ్, టైమ్‌లో ఉన్నాము. పొద్దున్న లేవాలి గబగబా ఆహ్, ఇంట్లో పనులన్నీ జేసుకోవాలి. పనికెళ్ళాలి. తర్వాత మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళు గూడా పిల్లల్ని చూసుకోవాలి. లేకుంటే స్కూల్‌కెళ్ళే వాళ్ళు కూడా పిల్లలు గబగబా రెడీ అయ్యి స్కూల్‌కి వెళ్ళాలి. తిరిగొచ్చిన తర్వాత మళ్ళీ హోమ్ వర్క్‌లుంటాయి. అంటే ఏ ఫేజ్ చూసుకున్నా చిన్నప్పటి నుంచి తీసుకున్నా లేకుంటే వాళ్ళు వృద్ధులో అయినా సరే ఏ యొక్క ఆహ్, ఏ అంటే ఆడవాళ్ళని గాదు, మగవాళ్ళని గాదు. మగవాళ్ళు పని జేయొచ్చు, ఆడవాళ్ళు పనులు జేయొచ్చు. హౌస్ వైఫ్స్‌గా ఉన్నోళ్ళు ఇంట్లో పని చేయొచ్చు. చిన్న పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో చూసుకున్నా మనకిప్పుడు చూస్తే ఏంటిదంటే టైమ్ దేనికి టైం లేదు. ఎప్పుడు జూడు ఉరుకులాటలు, ఉరుకులాటలు, ఉరుకులాటలు. పొద్దున్న లేసింది మొదలు రాత్రి అయ్యే వరకు ఎంతో ఉరుకులాటలు. ఇంకా కొద్ది సమయం ఏమన్నా ఉంది అంటే మనకు చాలా బిజీగా ఉండే పనేంటిదంటే ఫోను మీద ఉంటాం. అంతే కదా! నెక్స్ట్ బిజీ థింగ్ ఏంటిదంటే ఒకటేమో ఇంట్లో పనులు. అవే అండర్‌స్టాండబుల్. ఎందుకంటే మనకి ఇంట్లో పనులవ్వాలి, ఆఫీస్‌లో పనులవ్వాలి, లేకుంటే చదువుకోవాలి, అసైన్‌మెంట్స్ జేయాలి. ఎవ్రీథింగ్ హాస్ ఇట్స్ ఓన్ ప్లేస్. కానీ దాని తర్వాత కొద్దిగా ఏమాత్రం టైమున్నా మనకి నెక్స్ట్ జేయాల్సిందేంటిదంటే ఫోను మీదుండాలి. అది ఎంతసేపైనా అంటే రాత్రయిపోతుందా? లేకుంటే ఇంతసేపు అని టైం చూసుకొని మనకిది విశ్రాంతి తీసుకునే టైము. కొంతమందికి ఆ లిమిట్, ఆ లైన్ తెలీదు. ఎంతసేపు ఎప్పుడు ఎంతసేపు మనం గడిపి ఆపొచ్చు. లేకుంటే ల్యాప్‌టాప్ మీద, లేకుంటే ఫోను మీద స్క్రోల్ చేస్తా ఉండి, చూసి అవసరమైనవి, అనవసరమైనవి దేవునికి విరుద్ధంగా ఉన్నాయి. అన్నీ గూడా చూస్తా ఉంటాము, వింటా ఉంటాము, చేస్తా ఉంటాము పనులు. కానీ దేవుడు సృష్టించినప్పుడు ఆయనేం చెప్తున్నారంటే, మనిషికి విశ్రాంతి అనేది చాలా అవసరం. అందుకే మామూలుగా అంటారు గదా! చిన్న పిల్లలకైతే 8 అవర్స్ అని ఆహ్, పెద్దవాళ్ళకి కనీసం 6-7 అవర్స్ కంపల్సరీ ఉండాలని అది ఊరికే ఏం చెప్పరు. ఎందుకంటే దేవుడే చెప్పారు మనకి. దినంలో అంత విశ్రాంతి అవసరమైతే వారంలో గూడా మనకి అదయిపోయిన ఆ యొక్క వారమంతా పని చేసినప్పుడు, వారమంతా చదివినప్పుడు మనకు ఆ ఉన్న విశ్రాంతి అనేది చాలా అవసరము. ఎంత అవసరం అంటే ఆయన ఆ యొక్క దినాన్ని ఆయన ఆశీర్వదించారు, పరిశుద్ధపరిచారు. మనం ఎప్పుడైతే ఆ యొక్క, ఆ యొక్క రెస్ట్ తీసుకునే సమయాన్ని రెస్ట్‌గా కాకుండా, దేవుడు అనుగ్రహించి, దేవుడు ఆశీర్వదించి, దేవుడు పవిత్రపరిచి, ఇచ్చిన సమయం అని మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో, అప్పుడు ఆ యొక్క సమయాన్ని వేరే విధంగా అవలంబించుకుంటాం. స్పెండ్ చేస్తా ఉంటాము. కాబట్టి ఇక్కడ దేవుడు నాకు అదే అనిపించింది. అంత సృష్టికర్త అయిన దేవుడు విశ్రాంతికి ఆయన ఎంత ప్రాముఖ్యతనిచ్చారు. కానీ మనము దాన్ని ఎంతగా మిస్‌యూజ్ జేస్తామో, ఆ యొక్క మన చేతిలో ఉన్న సమయాన్ని ఆ యొక్క టీవీ చూడటం గానీ, అంటే నేను చెప్పేది ఔట్ ఆఫ్ మన రెస్పాన్సిబిలిటీస్ బయట సంగతి నేను మాట్లాడేది. ఎంతసేపు ఆ టీవీ చూడటం గానీ, ల్యాప్‌టాప్ మీద స్క్రోల్ చేయటం గానీ, ఫోన్‌ల మీద చేయటం గానీ, లేకుంటే వ్యర్థమైన సంభాషణలు. ఫోన్‌ల మీద గంటలు మనం ఒక్కళ్ళమే దాని మీద కాకుండా వ్యర్థమైన ఆ యొక్క సంభాషణలు. ఆహ్, ఈ విధంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో మనము దాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాము. దేవుడు మనకిచ్చిన సమయాన్ని పరుచుకుంటున్నాం. అంతే వీకెండొస్తే అంతే గదా! ప్రతి ఒక్కళ్ళకి ఒక పెద్ద అజెండా ఉంటది. మార్నింగ్ లేసిన తర్వాత ఇక్కడికెళ్ళాలి, 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 ఇక్కడికెళ్ళాలి. అదేంటో అంటే మనకి ఆ వారమంతా చేయలేకపోయినయన్నీ ఆ 2 రోజుల్లో చేసేయాలి. లేకుంటే కొన్ని చోట్ల వీకెండ్ ఒక రోజే ఉంటది. కొన్ని చోట్ల 2 దినాలుంటది. ఎన్ని దినాలున్న ఒక దినమున్న వాళ్ళు అదే విధంగా ట్రీట్ చేస్తారు దాన్ని. 2 దినాలున్న వాళ్ళు అదే విధంగా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఏదో ఒకటి దానికి అంటే
అది ఎట్లైనా ఫిల్ చేసేయాలి. అంతేగాని కామ్‌గా ఉండి, ఇంట్లో ఉండి, విశ్రాంతి తీసుకొని, దేవుడిని ధ్యానించుకుంటూ అంటే ఆయన చేసిన మేలులన్నీ గూడా మనం ధ్యానించుకుంటూ, ఆయన చేసిన ఉపకారాలన్నీ ఆ వారంలో ఆయన ఏం చేశారు? అంటే ఆ యొక్క విశ్రాంతిగా మనం ఎప్పుడైతే ఉంటామో, నేను చెప్పేదేంటంటే బాడీలీ విశ్రాంతి ఒకటే కాదు. కానీ మన మైండ్ గూడా దాన్ని కామ్‌గా ఉండటము. అంటే మన పని గురించి, మన చదువు గురించి, మన నెక్స్ట్ జరగబోయే మన ఎజెండా గురించి, మన నెక్స్ట్ గోల్ గురించి వీటన్నిటికి కాకుండా ఆ యొక్క మెదడుకు కూడా విశ్రాంతిని అనుగ్రహించి, మన ఆత్మకి, మన హృదయానికి, మన శరీరానికి ప్రతి ఒక్క దానికి కూడా మనము ఆ యొక్క డౌన్ టైమ్ అనేది మనిషికి ఎంతో అవసరము. అందుకే దేవుడు మనకి ఆ యొక్క ఆహ్, ఆ 7వ దినాన్ని ఆయన విశ్రాంతిగా మనందరికీ కూడా డిక్లేర్ చేస్తారు. కానీ ఒకటి అందరూ కొన్నిసార్లు అనుకుంటారు విశ్రాంతి దినము మనం సండేనే చేయాలి. లేకుంటే కొంత పీపుల్ సాబత్ అనేది కొంతమంది సాటర్‌డే చేసుకుంటారు. కొంతమంది సబాతు దినం అనేది ఆదివారము లాగా చేసుకుంటాం. కానీ అది కాదు దేవుని ఉద్దేశము. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అంటే ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మెడికల్ ఫీల్డ్‌లో చేసేవాళ్ళు వాళ్ళ రొటేషన్స్ ఎట్లా ఉంటాయంటే కొంతమంది నైట్ చేయాల్సొస్తది. కొన్నిసార్లు లేకుంటే 12 అవర్స్ షిఫ్ట్ చేయాల్సి ఉంటది. లేకుంటే కొన్ని వీకెండ్స్ షిఫ్ట్స్ చేయాల్సుంటది. కాబట్టి మన ఆహ్, స్కెడ్యూల్ వేరుగా ఉంటది. కానీ దేవుని ఉద్దేశంలో ఏంటిదంటే లీగలిస్టిక్‌గా మీరు ఆదివారమే చేయాలి. ఆదివారం పని సెలవు పెట్టాలి అని కాదు. ఎందుకంటే కొన్నిసార్లు మన పని మనకెట్లా ఉంటదంటే చేయాల్సిన పరిస్థితి ఉంటది. కానీ ఆ యొక్క విశ్రాంతి, ఆ యొక్క 5 దినాలు గాని, 6 దినాల తర్వాత విశ్రాంతి తీసుకోవటము ఎంతో ప్రాముఖ్యము. అది ఆయన చెప్పేది. ఎందుకంటే అంతేగాని డాక్టర్స్, సర్జన్స్ ఉండొచ్చు. లైక్ వాళ్ళకి వీకెండ్స్ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు. సో, అదే విధంగా మనం దైవజనులను తీసుకోండి. దైవజనులకు వీకెండ్ అనేది అప్పుడు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే స్పెసిఫిక్‌గా సబ్బాత్ గురించి మాట్లాడాలంటే మనము ఆదివారం పూట వాళ్ళు వాక్య పరిచర్య చేయాలి. కాబట్టి కానీ నేను కొంతమంది పాస్టర్స్‌ని చూసాను. నేను పెరుగుతున్నప్పుడు ఎస్పెషల్లీ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడ పాస్టర్స్ కొంతమంది వాళ్ళు మండే ఆఫ్ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ట్యూస్‌డే నుంచి సండే వరకు వాళ్ళు దైవ కార్యక్రమంలో ఉన్నా వాళ్ళేం చేసేవాళ్ళంటే ఆ యొక్క సోమవారం అనేది వాళ్ళు రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఆ రోజు ఒకరోజు. కాబట్టి మన పరిస్థితి బట్టి, మన దాన్ని బట్టి విశ్రాంతి తీసుకోవడము అవసరము. అది ఎప్పుడు అన్నది మనము మన స్కెడ్యూల్‌లోంచి మనము చేసుకోవాలి. మనకు ఉన్న ఉద్యోగ కమిట్మెంట్స్ బట్టి లేకపోతే ఫ్యామిలీ కమిట్మెంట్స్. అదే విధంగా లాంగ్ టర్మ్ గురించి కొద్దిగా మాట్లాడుకోవాలంటే మనము మిషనరీస్‌ని జూసుకోండి. కొన్నిసార్లు వాళ్ళు ట్రిప్స్ ఒక 1 వీక్, 2 వీక్స్ వేరే దేశానికి వెళ్లి, వేరే గ్రామాలకు వెళ్లి, వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు, అప్పుడు వాళ్ళకి విశ్రాంతి ఉండదు. కానీ ఆ యొక్క ఆ మిషన్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు విశ్రాంతి తీసుకోవడము చాలా అవసరము. క నేను ఎందుకు స్పెసిఫిక్‌గా నేను జెప్తున్నానంటే, కొంతమంది చాలా లీగలిస్టిక్‌గా ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఇది ఆహ్, క అంటే ఎంఫసైజ్ జేసి మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ యొక్క మన వాక్యంలో మనం చూసినప్పటికి గూడా నాకు అదే అనిపించింది. దేవుడు అది చేయటమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికొచ్చినప్పుడు తన శిష్యులకి చెప్తారు. మన సువార్తలలో చూస్తే మన శిష్యులుకి ఆయన ఏం చేస్తారంటే తన యొక్క శక్తిని, అలాగే దుష్ట శక్తుల్ని వెళ్ళగొట్టే ఆ యొక్క అధికారాన్ని తన శిష్యులకి 12 మంది శిష్యుల్ని పిలిసి వాళ్ళకి అధికారం ఇచ్చి ఏం చేస్తారు? మొదటిగా వాళ్ళని పంపిస్తారు ఈ లోకంలోనికి. పంపించి వాళ్ళకేం చెప్తారంటే దేవుని రాజ్యం గురించి చెప్పమని, అదే విధంగా అందరిని ఎవరికైతే దుష్ట శక్తులతో, దయ్యాలతో పట్టి పీడిస్తున్నాయో వాళ్ళందరికీ విడుదల ఇవ్వమని, అదే విధంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారికి నూనె పోసి స్వస్థతలు ఇవ్వని, ఈ విధంగా ఒక మిషన్ అనుగ్రహించి యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిష్యులను పంపిస్తారు. కానీ తిరిగి ఆ యొక్క మిషన్ నుంచి వారు తిరిగొచ్చిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే దేవునికి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుకి చెప్తా ఉంటారు. ఏమేం కార్యాలయినాయి, వారు ఏం చేశారని ఎంతో సంతోషంగా చెప్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు అది వాళ్ళు చెప్తున్నప్పుడు ఆయన గ్రహించింది ఏంటిదంటే
వీరికి విశ్రాంతి అవసరమని. అందుకే నాకు ఈ మాట మార్కు సువార్త 6 అధ్యాయంలో చూస్తే ఆయననే పంపిస్తారు. ఆ మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఇది వన్ ఆఫ్ ద గాస్పెల్ కానీ అన్ని సువార్తల్లో గూడా మనకి టచ్ చేస్తారు. దానిలో ఏముంటదంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఏమని చెప్తారంటే, మీరేకాంతముగా అరణ్య దేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. ఇ మనకి మొదటిగా యెహోవా దేవుడు మనకు ఆల్రెడీ విశ్రాంతి అనేది రెండో అధ్యాయంలోనే 6 దినాలు అయిపోయిన తర్వాత ఏడో దినము ప్రకటించారు. అంతేకాదు అది ఇంకొక చోట ఎంఫసైజ్ చేసిందంటే మనకి గుర్తుండొచ్చు మీ అందరికి. మనకి 10 ఆజ్ఞలలో గూడా మనకి అది ఒక ఆజ్ఞ. నాలుగో ఆజ్ఞ ఏంటిది మనకి? సబాతు దినము జ్ఞాపకం ఉంచుకోమని చెప్పి, విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించడం అనేది మనకు ఆజ్ఞ ఇచ్చారు. అదే మనము న్యూ టెస్ట్‌మెంట్‌లోకి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా తన యొక్క శిష్యులను ఆయన మిషన్ మీద పంపిస్తారు గానీ, వారు తిరిగొచ్చిన తర్వాత ఆయన గ్రహిస్తారు ఏంటిదంటే, ఈ యొక్క శిష్యులకు, ఈ యొక్క అపోస్తలులకు అది ఎంతో అవసరము. విశ్రాంతి అనేది వారికి ఎంతో అవసరము. అందుకే ఆయన ఏం చెప్తారంటే, అలసట తీర్చుకోమని చెప్తున్నారు. వారు పక్కకు తీసుకొనెళ్ళి ఏకాంత స్థలమునకు. కాబట్టి ప్రతి ఒక్క మనిషి జీవితంలో గూడా ఆ యొక్క విశ్రాంతి, ఆ యొక్క అలసట అనేది తీర్చుకోవటము. అంతేకాదు ఏకాంత స్థలంలోనికి వెళ్ళి మనల్ని మనము ఆ యొక్క అలసట నుంచి తీర్చుకోవటమే కాకుండా దేవుని సన్నిధిలో ఉండి, ఆయనతో గడిపి ఆ యొక్క శాంతిని పొందుకోవటము. శరీరంలో శక్తి పొందుకోవటము. ఆ యొక్క హృదయములో ఆ యొక్క అలజడి వారమంతా ఉన్న ఆ యొక్క అలజడి, లేకుంటే దినమంతా ఉన్న అలజడి ఎండ్ ఆఫ్ ద డేలో, లేకుంటే వారం అయిపోయిన తర్వాత, లేకుంటే మిషన్ అయిపోయిన తర్వాత ఏ స్ ఏ స సందర్భమైనా పర్వాలేదు కానీ, మనము ఏకాంతకంగా పక్కకెళ్ళి, మనం ఆ యొక్క అలసటని తీర్చుకోవటము ఎంతో, ఎంతో అవసరము. ఎందుకంటే, ఎప్పుడైతే మనం ఆ అలసటని తీర్చుకుంటామో, అప్పుడు మనకేంటిదంటే, మనలో తిరిగి ఆ యొక్క శక్తొస్తుంది. రెన్యువల్. ఆ యొక్క శక్తి మనం ఎప్పుడైతే పొందుకుంటామో, ఇంకా శక్తివంతంగా మనము మన యొక్క జీవితాలను గడపడానికి, మన కుటుంబాన్ని చూసుకోవడానికి, మనం బాగా చదవటానికి, మనం బాగా ఉద్యోగం చేయటానికి, అదే దేవుని యొక్క వాక్యం ఎక్కువ ప్రచారం చేయడానికి, ఇంకా ముందు ముందు ఆ దేవుడు ఇవ్వబోచున్న కార్యాలు, ఆ యొక్క అసైన్‌మెంట్స్ మనం చేయటానికి ఆ యొక్క శక్తి వస్తది. కానీ, ఆ శక్తి మనం ఎక్కడి నుంచి పొందుకుంటామంటే, విశ్రాంతి నుంచి పొందుకుంటాము. ఎందుకంటే దేవుడు దాన్ని ఆశీర్వదించారు. విశ్రాంతిని అనే దాన్ని ఆయన ఆశీర్వదించారు గాబట్టి, మనము చేయాలి. అందుకే మీరు మార్కు సువార్తలో కొద్దిగా ముందుకు వెళ్లి చదివితే గూడా ఆరో అధ్యాయము 12, 13లోకెళ్తే మనము వాళ్ళు తిరిగొచ్చినట్టు మనకి ప్రచారం చేస్తారు. కానీ అక్కడ ఆయనేం చెప్తారంటే, ఆ యొక్క అధ్యాయాలకొచ్చేటప్పటికి అలసట తీర్చుకోమని ఆ బిడ్డలకి చెప్పటమే గాకుండా, మనకి ఆయన బోధించేది ఏంటిదంటే, ఎట్లా మనము ఆ యొక్క శక్తిని పొందుకుని నెక్స్ట్ కార్యక్రమాన్ని మనము చేయటానికి వెళ్ళగలుగుతాము. ఇంకొక ఉదాహరణ మనం చెప్పాలంటే ఏలియాని చూడండి. నాకు అదొక్కటి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ముందుగా చెప్పిందని ఏలియా గురించి ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏలియా ఎంత గొప్ప ప్రవక్త. ఆయన ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశారు. అంత గొప్ప గొప్ప కార్యాలు చేసి ఎప్పుడైతే జెజబెల్ తనని చంపేయబోతుందని వింటారో తనకి మనసు విరిగిపోతది. ఆయనకెంతంటే ఇంకా అక్కడి నుంచి పా పా పారిపోయి ఒక దిన ప్రయాణము వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఆయన విశ్రాంతి తీసుకుంటే దేవుడినేమడుగుతాడు తెలుసా? అయిందేదో అయిపోయింది. ఇంతవరకు చేశాను చాలు. నా పితరుల కన్నా నేను పెద్ద గొప్పవాడినేమి కాదు. నేనింకా ఇది తీసుకోలేను. ఈ యొక్క నాకింకా శక్తి లేదు. నా అంటే ఆయన మరణము కోరుకున్నాడు. అంత అంటే కొన్ని మిషన్స్ అంత కఠినంగా ఉంటాయి. అంటే ఆయన కూడా ఎన్ని కార్యాలు దేవుని విషయంలో దేవుని యొక్క అద్భుతాలు చూసారు. అయినా సరే ఒకానొక సందర్భంలో తన హృదయము ఎంత చిన్నగా అయిపోతదంటే, తన చావుని ఆయన కోరుకుంటాడు. వద్దు నాకింకా ఇది వద్దు అని దేవుడిని కోరుకుంటాడు. అని ఆయన అలసిపోయి అక్కడ ఆ వృక్షం కింద ఆయన పడుకున్నప్పుడు దేవదూత వచ్చి మొదటగా ఇచ్చిందేంటంటే తనకి కొద్దిగా ఆహారము, కొద్దిగా నీరు ఇచ్చి లేపుతుంది. "ఏలియా లే"
లేసి కొద్దిగా తిను. తను చూసేటప్పటికి మంచిగా వేడివేడిగా ఆపాలుంటాయి. నీళ్ళ బుడ్డి ఉంటది. అవి చూస్తాడు, తాగుతాడు, తింటారు. మళ్ళీ నిద్రపోతాడు. అంటే హి నీడెడ్ థాట్. ఆయనకి అంత విశ్రాంతి అంత అలసట ఉంది ఆయనకి. మళ్ళీ తిని కూడా మళ్ళీ పడతారు. రెండోసారి మళ్ళీ ఆ యొక్క దేవదూత అతన్ని లేపి తనకేం చెప్తది తెలుసా? "లే ఇప్పుడు. నువ్వు లేసి మళ్ళీ తినమని" చెప్తది. మళ్ళీ ఆహారము మళ్ళీ ఇచ్చేటప్పటికి ఇస్తే అప్పుడు ఆయన శక్తి పొందుకొని తర్వాత ఎన్ని దినాలు ప్రయాణం చేస్తారో తెలుసా? 40 దినాలు, రాత్రులు. దిన అంటే అంత శక్తి. కానీ ఆ శక్తి ఎక్కడి నుంచొచ్చింది? ఆ యొక్క విశ్రాంతి. హి నీడెడ్ థాట్. ఆ విశ్రాంతి సమయంలో తనకి కావాల్సిన ఆహారము, నీరుతో పాటు విశ్రాంతి. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు తనకి తను మానవుల్లో ఎంత శక్తి వచ్చిందంటే తిరిగి తను ఆహ్, 40 డేస్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. దివారాత్రులు, దినరాత్రులు ఆయన ప్రయాణం చేయగలిగాడండి. అప్పటి వరకు ఆయనేమో నాకు ఓపిక లేదు. నన్ను చాలు నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అని ప్రార్థన చేసిన ఏలియా విశ్రాంతి తీసుకొని కొద్దిగా ఆహారము, కొద్దిగా నీరున్నప్పుడు ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకుంటాము ఎప్పుడు ఆ స్పిరిచ్యువల్ లైఫే కాదు దేవుడు చూసేది. అంటే మనం ఎప్పుడు అనుకుంటాము, మనం ఎంతో ఆత్మీయంగా ఉండాలి, దేవుని కార్యాలు ఎంతో చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఆహ్, హ్మ్, అది చేయాలి. అంటే అది దేవుని విషయమై ఉండొచ్చు, కుటుంబ విషయమై ఏదైనా మనకి నెక్స్ట్ అది చేయాలి, ఇది చేయాలని మనకి చాలా ఆత్రము, ఆందోళన మనమంతా హైప్ ఉంటది మన జీవితాలలో. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడేం చెప్తున్నాడంటే కామ్ డౌన్. విశ్రాంతి అవసరము, ఆహారం అవసరము, అదే విధంగా నీరు అవసరము. వీటన్నిటిని కూడా అన్నిటికన్నా మనం ఎప్పుడైతే మనము దేవుడు ఏర్పాటు చేసిన కార్యము మనము చేయగలుగుతామో, అంటే ఆయన ఎందుకు ఏర్పాటు చేశారు అన్నది మనము ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో, అప్పుడు మనము ఆ యొక్క విశ్రాంతికి మనం ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వగలుగుతాము. ఎప్పుడైతే ఆ యొక్క విశ్రాంతి దినమో అది ఒక పవిత్రంగా మనం ఎంచగలిగితే, అప్పుడు మన యొక్క పర్స్పెక్టివ్ మారుతది. ఎప్పుడైనా అంటే ఈ వాక్యం నాలాంటి వాళ్ళ గురించి నాకు దేవుడు నాతోనే మాట్లాడారు. ఎందుకంటే నేను ఎప్పుడు చూడు చాలా బిజీగా ఉంటారు. ఈయనంటారు, "నువ్వు ఒక్క క్షణమన్నా విశ్రాంతి తీసుకోవా?" అని అంటారు. ఎందుకంటే ఈయనకి గూడా భయపడుతూ ఉంటారు. మార్నింగ్ లేసింది మొదలు పనయిపోయిన తర్వాత లాగౌట్ అయిన తర్వాత నేను ఏదో ఒక 2 సెకండ్స్ కూడా కౌచ్‌లో కూర్చోను. కూర్చోకుండా వెంటనే ఇంకొక పని. లేకుంటే అంటే అసలు బ్రేక్ ఇవ్వాలి. ఆ యొక్క నడుముకి కొద్దిగా రెస్ట్ ఇవ్వాలి. అని గాని ఏది ఉండదు. కొన్నిసార్లు తినటం లేదు, నీళ్లు తాగటం లేదు. పని, పని, పని. కానీ అది మంచిది కాదు. అది దేవుడు నాకు ఆయన నేర్పిస్తున్నారు. అయితే నేను ఈ యొక్క చిన్న సాక్ష్యము చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మనము ఇతర బ పాయింట్స్ మనము తర్వాత ఒక్కొక్క వాక్యము మనం దీనిలో ఈ అధ్యాయంలో దేవుడు మనకి ఏమేమి మనకి ఔట్‌లైన్ ఇచ్చారో అవన్నీ గూడా విపులంగా మనం తీసుకున్నాం. కానీ ఈ యొక్క వారము మాత్రము ఆయన చెప్పేదేంటిదంటే విశ్రాంతి దినము ఒక పవిత్రమైనది. నేను ఆశీర్వదించిన దినం గాబట్టి అది మీరు అవలంబించాలి. అయితే మనము విశ్రాంతి దినం గురించే అనుకుంటాం గానీ, నా యొక్క ఆహ్, జీవితంలో దేవుడు నాకు ఆహ్, పోయిన నెల ఈ విషయమైంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేనెప్పుడు గూడా ఆహ్, నా యొక్క ఆహ్, నా యొక్క హ్మ్, ఆహ్, ఫాస్టింగ్ గురించి నేను ఎప్పుడూ షేర్ చేస్తూ ఉంటాను. దేవుడు ఎట్లా ఉండమన్నారో అది చేయాలా అని. అయితే దేవుడు ఎప్పుడైతే ఆయన ప్రేరేపింపబడి నేను అనేకమైన ఉపవాసాలు చేశాను. అది కొన్నిసార్లు నీళ్ళు, ఆహారం లేకుండా ఉండొచ్చు. లేకుంటే కొన్నిసార్లు ఉట్టి నీళ్ళు తాగి ఉండొచ్చు. లేకుంటే కొన్నిసార్లు ఒక పూట మాత్రమే చేయటము. లేకుంటే అసలు తినకపోవటము. ఏ విధంగా అయినా సరే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించారో అప్పుడు ఉపవాసాలు. కానీ ఈ యొక్క ప్రాణదాత మినిస్ట్రీస్ లాంచ్ అప్పుడు ఆహ్, హ్మ్, అనేకమైన స సమయాల్లో నేను ఆహ్, ఉపవాసాలు చేశాను. అయితే ఒక ఒక రోజు ఆహ్, మేలో ఆహ్, థ సెక సెకండ్ సెకండ్ వీక్ ఆఫ్ మేలో అయితే ఒకరోజు మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నాకు, నీళ్ళు అని చెప్తున్నారు. నాకర్థం కాలే ఏంటి నీళ్ళు తాగమంటున్నారా ఏంటి?
అని నేననుకున్నాను. నిజమే, నేను నీళ్ళు సరిగ్గా తాగను. తా తా నీళ్ళనేది చాలా అవసరం. నీళ్ళు తాగాలి నేను అని అనుకున్నాను. ఆ రోజే అనుకున్నా, పరిశుద్ధాత్మ నాకు చెప్తున్నారనుకుంటా నీళ్ళ గురించి అని అనుకున్నాను. అనుకుని ఆ రోజు అనుకోకుండా ఆహ్, ఒక దైవజనులు ఆ రోజు ఒక అపోస్తలు ఆహ్, నాకు కాల్ చేసి మేము మాటల సందర్భంలో అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకొని ఇట్లా ప్రార్థన హ్మ్, చేస్తూ ప్రార్థనతో ముగిస్తాం ఎప్పుడు. ప్రార్థన చేసుకొని ముగించేటప్పుడు ఆయనేం చెప్పారంటే, "దేవుడు నిన్ను నీళ్లు తాగమంటున్నారు" అని చెప్పారు. నేను నిజంగా విచిత్రపోయాను. ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నమే నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు కూడా ప్రాంప్టింగ్ ఇస్తున్నారు. "నువ్వు నీళ్ళు తాగాలి, నువ్వు నీళ్ళు తాగాలి" అని చెప్పి. అయితే నేను అది అంటే ఆయన రూఢీపరుస్తున్నారు మళ్ళీ ఇంకొకళ్ళ ద్వారా. అంటే నా నా లైఫ్ స్టైల్ ఆయనకి తెలీదు. నేను నీళ్ళు తాగుతానో లేదో ఆయనకి తెలీదు. ఆయన ఆ దైవజనునికి. కానీ ఆయన చెప్పినప్పుడు నాకు రూఢి అయింది. అంటే నాకనిపించింది, ఇక్కడ దేవదూత ఎట్లా అయితే ఆయనకి నీళ్ళ బుడ్డి, ఆహారం ఇచ్చారో, దేవుడు ఎప్పుడు గూడా మన ఆత్మీయ జీవితం గురించే అని అనుకోవద్దు మీరెప్పుడు. మన మనకి శరీరంకి ఏది అవసరమో గూడా ఆయనకి తెలుసు. అందుకే అనుకుంటా నాకు నీళ్ళు తాగు అంటే నేను ఆ రోజు నుంచి నిజంగానే మా బాబు గూడా అన్నాడు. తాగాలని జెప్పి ఒక 2 లీటర్ బాటిల్ తీసుకొనొచ్చి కంపల్సరీ రోజు అది నాకు అలవాటు లేని పని. అయినా సరే అలవాటు చేసుకుంటున్నారు. దేవుడిని చెప్పిన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను నీళ్లు తాగటం మొదలుపెట్టాను. నేనెందుకు ఈ విషయం జెప్తున్నానంటే, మనం కొన్ని సార్లు అనుకుంటా బైబిల్‌లో నీళ్ళ బుడ్డి గురించి అంత అవసరమా? అంతేకాదు నిప్పుల మీద పెట్టిన ఆపాలని ఉంటది గదా! అంటే వేడి వేడి ఆహారం అని. అంటే దేవుడు ఒక చిన్నవి గూడా ఆయన మన జీవితాల్లో ఎంత కేర్ తీసుకుంటారు. ఎంత కేర్ తీసుకోపోతే మన విశ్రాంతి గురించి ఆలోచిస్తారాయన? మన భోజనం కాదు, నీరు కాదు, పోనీ అది పక్కన పెట్టండి. మనం విశ్రాంతి గురించి గూడా ఆయన ఎంతగా పట్టించుకుంటారంటే, మనము అది నాకు నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే నాకనిపించింది, ఆ దేవుడు నిజంగా ఆయన మన గురించి ఆలోచించింది ఏమన్నా ఉందా అనిపించింది. అయితే నీటి విషయంకొచ్చేటప్పుడు అట్లయితే ఇంకొక విషయం ఏం చెప్పారంటే, అదే రోజు రాత్రి 3 నెలల వరకు ఉపవాసాలు చేయొద్దని. అది నాకు పెద్ద పనిష్మెంట్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఉపవాసాలనేది నా జీవితంలో అది ఒక పార్ట్ నాలో. ఆహ్, హ్మ్. అది ఎట్లైనా అయ్యుండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్‌లుంటాయి. వేరే వాళ్ళ గురించి, ఎక్కువగా వేరే వాళ్ళ గురించి, లేకుంటే తప్పిపోయిన వాళ్ళ గురించి, లేకుంటే దేశాల గురించి, దేని గురించైనా అయ్యుండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు నాకు ఆయన అట్లా చెప్పేటప్పటికి నాకు గుండె ఒక రకంగా అయిపోయింది. ఎందుకిట్లా అంటున్నారు? 3 నెలలు ఎట్లా ఉపవాసం ఉండకుండా ఉండాలి? నాకు అర్థం కాలేదు. అంటే అదేంటో నా బాడీలో నుంచి, అంటే దేవునికి నాకు ఉన్న స్పెషల్ కనెక్షన్ అది అనుకుంటా కొన్ని సార్లు. ఎందుకంటే నేను అది చాలా హ్యాపీగా చేస్తాను. ఆయన చెప్పినప్పుడు నేను సంతోషంగా చేస్తాను. ఎందుకంటే అదొక్క సాక్రిఫైసే గదా! మనం ఇచ్చేది దేవునికి. అనుకుని నేను ఎంతగానో ఆనందించే ఆ యొక్క దీన్ని దేవుడు 3 నెలలు నాలోంచి తీసేసుకున్నారనేటప్పటికి నాకెంతో దిగులనిపించింది. ఎంతో ఏడ్చాను గూడా. అందరికి విచిత్రంగా ఉండొచ్చు. ఎందుకు ఫాస్టింగ్ చేయొద్దు, చేయమంటే ఏడవాలి గానీ, చేయొద్దు అంటే ఏడవటం ఎందుకని. కానీ అది ఏంటో నా హ్మ్, నాకు దేవునికి ఉన్న రిలేషన్‌షిప్ అట్లాంటిది. కాబట్టి ఆయన ఎప్పుడైతే చేయొద్దన్నారో ఈ రోజుకి గూడా నేను స్ట్రగుల్ అవుతాను. లాస్ట్ మంత్ నుంచి ఉన్నాను. కానీ ఈ రోజుకి గూడా నేను ఎంతగానో స్ట్రగుల్ అవుతాను. కానీ దేవునికి తెలుసు. ఎప్పుడు, ఎప్పుడు ఉపవాసం అవసరమో అప్పుడు నన్ను ఉపవాసం ఉంచారు. చాలా కాలం, కొన్ని సంవత్సరాల నుంచి. కానీ దేవుని దృష్టిలో ఇప్పుడు ఆయనకి ఉపవాసాల నుంచి కొంత విశ్రాంతి తీసుకోమని చెప్తున్నాను. కాబట్టి విశ్రాంతి అనేది జస్ట్ మన లైఫ్‌లోనే కాకుండా మన ఫాస్టింగ్ గాని, అంటే ఆయన ప్రేరేపించినప్పుడు నేను చెప్పేది. నాకు స్పెసిఫిక్‌గా వచ్చింది కాబట్టి నేను ఇది బోధిస్తున్నా. ఎందుకంటే ఇదంతా గూడా ఆయన నాకు బోధించింది. దీని ద్వారా, ఈ వాక్యం ద్వారా ఆయన చెప్పిందేంటిదంటే, ఈ విశ్రాంతి అవసరం నీకు. ఈ 3 నెలలు యూ హావ్ టు రీకూప్. యూ హావ్ టు రెన్యూ యువర్ స్ట్రెంగ్త్. ఎప్పుడైతే ఆ శక్తి తిరిగి పొందుకుంటామో, అంటే నాకు ఈ వాక్యము లాస్ట్‌లో ఆయన చదివినప్పుడు నాకు అనిపించింది గదా! ఆ భోజనపు బలము చేత నలుబది రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాను.
అది మొదటి రాజులు 19వ అధ్యాయం మొత్తం చదివితే కూడా మనకనిపిస్తది. నిజంగా దేవుడు యొక్క సంకల్పం ఎట్లా ఉంటది గదా! కాబట్టి ఈ 3 నెలలు నాకు విశ్రాంతి ఇస్తుండొచ్చు. బహుశా తర్వాత ఈ యొక్క విశ్రాంతి, ఈ యొక్క బలము మరి ముందు ముందు దేనికో నాకు తెలీదు. బట్ ఐ థింక్ దేర్ ఇస్ ఎ పర్పస్. దేవుని ప్రతి ఒక్క పనిలో గూడా ఏదో ఒక ఉద్దేశం ఉంటది ఆయనకి. కాబట్టి ఆయన ఉద్దేశాలను మనము పక్కన పెట్టకుండా ఆయన చెప్పినట్టుగాన ఆ యొక్క విశ్రాంతి దినాన్ని మనము ఒక పవిత్రంగా మనం ఏ రోజైతే మనము ఎంచగలుగుతామో దాన్ని పవిత్రంగా ఎంచినప్పుడు మనకి కూడా అది తేలికగా అనిపిస్తది. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఆహ్, దేవుడు ఉట్టిగానే సృష్టించలేదు. ఏదో లేకుంటే బైబిల్‌లో ఉట్టిగానే ఈ వాక్యాలు పెట్టలేదు. ప్రతి ఒక్క చిన్న పదము, ప్రతి ఒక్క వాక్యానికి గూడా ఎంతగానో ఒక మర్మము, ఎంతగానో ఒక ఉద్దేశము, ఆయన ప్రణాళిక ఉంది అని మాత్రం మీరు జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి ఆయన ఇచ్చిన ఆ యొక్క సమయాన్ని, విశ్రాంతి సమయాన్ని వృధా చేయకుండా అది ఒక పవిత్రంగా అనుభవించండి. ఎందుకంటే ఆయన ఆశీర్వదించారంట. హి బ్లెస్డ్ ద రెస్ట్. ఆ యొక్క విశ్రాంతి దినము ఆయన ఆశీర్వదించారు. అంతే గాకుండా పవిత్రపరిచారు. ఈ 2 కూడా మనము ఈ దినంలో అదొక్కటే మనం తీసుకోగలిగితే చాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పేదేంటిదంటే, విశ్రాంతి ప్రతి ఒక్కళ్ళకి అవసరము. నేను విశ్రాంతి తీసుకోమన్నప్పుడు మీరు తీసుకోండి. ఊరికేనే ఏం చెప్పలేదు. కాబట్టి ఆ యొక్క ది ఎక్కడ ఉన్నా సరే వాటెవర్ యూ ఆర్ గోయింగ్ త్రూ ఎందుకంటే కొన్నిసార్లు మనసు ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేదేంటిదంటే, మన మైండ్ కంట ఒక రెస్ట్ అనేది ఉండదంట. కానీ దేవుడు ఈరోజు మనతో బోధించేదేంటిదంటే, ప్రతి ఒక్క సమస్య మనకుంటది. రేపు రేపటి గురించి మీరు వర్రీ చేయొద్దు. ఈరోజు ఉన్న కష్టాలు ఈ రోజుకి చాలు. రేపటి గురించి కూడా ఆలోచించి మీరు కంగారు పడకండి. కంగారు పడకుండా ఆయన యొక్క సన్నిధిలో మనము పెట్టి, అది మర్చిపోయి, ఆ యొక్క విశ్రాంతి, మన తలంపులకు విశ్రాంతి, మన సమస్యల నుంచి మనం ఎప్పుడైతే మనము ఒక స్టెప్ మనం వెనక్కి వెళ్లి కామ్ అవ్వగలుగుతామో, ఆ యొక్క పర్స్పెక్టివ్ మనకు వేరుగా ఉంటది. అది మనము నేర్చుకుని, అవలంబించుకుని, మన అనుదిన జీవితాలలో కూడా మనం జ్ఞాపకం ఉంచుకుని, అంటే టైంకి మనము విశ్రాంతి తీసుకోవడము, టైంకి మనం వాటర్ తాగటము, టైంకి మనం ఆహారం తీసుకోవడం. ఎందుకంటే దేవుడు మనల్ని నిర్మించుకున్నారు. ఇది ఆయన ఆలయము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తున్నారు. కాబట్టి మనము ఈ యొక్క ఆలయాన్ని మనం అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేయాలి. దేవుని కార్యాలు చేసే టైంలో దేవుని కార్యాలు చేయాలి. కుటుంబం సమయంలో చేసిన పనులు కుటుంబం సమయంలో చేయాలి. అన్ని బాధ్యతలు చేయాల్సిన టైంలో చేయాలి. అంతే ప్రాముఖ్యంగా విశ్రాంతి గూడా మనము అంత ఇంపార్టెంట్‌గా తీసుకోవాలి. మనకి జాబ్ ఎంత ఇంపార్టెంటు. పిల్లల్ని పెంచటము ఎంత ఇంపార్టెంటు. స్కూల్‌కెళ్ళటము ఎంత ఇంపార్టెంటు. అసైన్‌మెంట్స్ సబ్మిట్ చేయటం ఇంపార్టెంటు. మన యొక్క గో ప్ర ఆఫీస్‌లో మన టార్గెట్స్ మీట్ అవ్వటము ఎంత ఇంపార్టెంటు. అంతే ఇంపార్టెంట్ ఏంటిదంటే విశ్రాంతి తీసుకోవడం. నన్నడిగితే నాకు దేవుడు నేర్పించిందంటే వీటన్నిటికి కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన యొక్క పవిత్రమైన దినాన్ని పవిత్రంగా ఎంచటం. ఆ యొక్క దినాన్ని మనము పవిత్రంగా జీవించటము. ఏదో పవిత్రంగా అంటే విశ్రాంతి తీసుకోమన్నారు గదా! అని ఏం చేయకుండా గాకుండా పవిత్రంగా నడుచుకోవాలి ఆ దినము. పవిత్రంగా అంటే మిగిలిన దినాలంతా ఇష్టమొచ్చినట్టుండి ఆ ఒక్కరోజు పవిత్రంగా ఉండమని కాదు. కానీ దట్ ఈస్ ద డే టు రిఫ్లెక్ట్ వాట్ హ్యాపెండ్. అంటే ఆ దినము మనము ఎప్పుడైతే విశ్రాంతి తీసుకున్నామో, ఆ యొక్క విశ్రాంతిలో, ఆ యొక్క దినాలన్నిట్లో మనము చేసిన మన పొరపాట్లు, మనము దేవుడిని క్షమాపణ అడగాలి. ఆ యొక్క దినాలలో దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని మనము తలచుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఆయన యొక్క చుట్టుపక్కల ఉన్న ఆయన యొక్క సృష్టిని చూసి, ఆయన యొక్క అద్భుతాలను చూసి, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మనము గుర్తుంచుకోవటము. మన జీవితంలో చేస్తున్న ప్రతి ఒక్క కార్యము వెనక ఆయన యొక్క హస్తము ఉన్నదాన్ని గ్రహించుకోవటము. కాబట్టి ఎప్పుడైతే మనము విశ్రాంతిగా కామ్‌గా ఉంటామో, ఇవన్నీ గూడా మనకు అవలంబించుకోవాలి. అంతేగాని ఒక మూల కూర్చొని రేపు జరగబోయే వాటి గురించి టెన్షన్ పడకుండా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించింది ఏంటిదంటే, ఆ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోనండి. విశ్రాంతి సమయాన్ని సద్వినియోగపరచుకొని, దేవునికి మహిమగాను మనము నడుచుకోవాలి. ఎందుకంటే అది దేవుడు పవిత్రంగా ఎంచారు.
ఆశీర్వదించారు, పవిత్రపరిచారు. కాబట్టి మనము చేసుకున్న ప్రతి ఒక్క అనుదినము మనం చేసే కార్యాల్లో నుంచి మనము కొద్దిగా పక్కకు తొలగి దేవుడు ఇచ్చిన ఆ యొక్క విశ్రాంతి సమయాన్ని మనము గౌరవిద్దాము. దాన్ని గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏమేమి చెప్పారో వాటన్నిటిని కూడా ఒక్కసారి మనం పరిగణించుకొని ఎలాంటి మార్పులు మన జీవితంలో తీసుకురావాలి, ఏ విధంగా మనము దేవునికి మహిమకరంగా జీవించాలి అని మనల్ని పరీక్షించుకుందాము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. కరుణామయుడా, స్తుతులకు పాత్రుడా, నాయనా ఈ యొక్క సమయము మీది, ఈ యొక్క జీవితము మీది, ఈ యొక్క శరీరము మీరు మాకు అనుగ్రహించినది, మీరు ఇచ్చిన ఆయువు మీది నాయన. ప్రతి ఒక్కటి కూడా నాయన మరి మీరు మాకు అనుగ్రహించిందే. వాటన్నిటితో పాటు నాయన నిజమే ఈ లోకంలో కుటుంబాన్ని అనుగ్రహించారు, బాధ్యతలను అనుగ్రహించారు, జ్ఞానాన్ని ఇచ్చారు. మీ యొక్క పరలోక రాజ్య విస్తరణకై మేము ఎలాగో పాల్గొనాలో మాకు బోధించారు. అన్ని విధాలుగా నాయన మాకు అన్ని నేర్పించారు, మాకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహించారు. కానీ నాయన ఎన్నోసార్లు తండ్రి మరి ఆ యొక్క విశ్రాంతి దినము అనే దాన్ని ఒక తేలికగాను తీసుకుని నాయన దానికి ఇవ్వాల్సిన గౌరవము మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం తండ్రి. కానీ ఆ యొక్క దానిలో ఉన్న పవిత్రతను నాయన మీరు ఆశీర్వదించిన దినమని మేము తెలుసుకున్నటకు ఈ దినము మాకు ప్రత్యేకంగా నాయన బోధించిన విధానం బట్టి మీకు అనేకమైన స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఏ బిడ్డ అయితే నాయన మరి ఆ యొక్క మీ యొక్క సన్నిధిలోకి వచ్చి ఆ యొక్క సమయం విశ్రాంతిగా గడపలేకపోతున్నారో వారందరిని గురించి నాయన నేను వారి యొక్క కుటుంబాలను, ఆ బిడ్డలను నాయన వారి యొక్క ఆలోచనలు నాయన మరి మీ పాదాల చెంత పెడుతున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవ వారి యొక్క హృదయాలను తాకండి నాయన. వారి హృదయాలలో ఉన్న ఆ యొక్క అలజడిని నాయన తాకండి తండ్రి. నాయన ఆ బిడ్డలు తండ్రి మరి ఆ విశ్రాంతి మీ దగ్గర పొందుకునేటట్లు, మీ సన్నిధిలో పొందుకునేటట్లు నాయన, మీ వాక్యంలో పొందుకునేటట్టు తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డకు నాయన మీ యొక్క కృప అనుగ్రహించండి. ఆ యొక్క హృదయాలను తేలికపరచండి నాయన. వారి యొక్క తలంపుల నుంచి వారికి నాయన విశ్రాంతిని అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ నాయనని ఆశీర్వదించండి నాయన. ఎవరెవరైతే నాయన తండ్రి మీరు ఇప్పుడు చెప్తున్నారు తండ్రి ఆ యొక్క కుటుంబముకి ఒక పగలు రాత్రి అనక విశ్రాంతి లేక వారి కుటుంబం గురించి వారి గురించి ఎంతగానో మదన పడుతూ విశ్రాంతి లేకుండా ఉంటున్నారు. కానీ చెప్తున్నారు ఆ యొక్క అన్నీ కూడా ఆ యొక్క భారము నా దగ్గరికి తీసుకురండి, నా సన్నిధికి తీసుకురండి, నేను మీకు విశ్రాంతి చేకూరుస్తాను. కాబట్టి ఏ సమస్య అయితే ఉన్నదో, దేని గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో, మరి ఎవరి గురించి దేవుడు ఈ వాక్యము పలుకుతున్నారో అది మీకు తెలుసు. కాబట్టి మీరు మీ యొక్క భారము యావత్తు యేసుక్రీస్తు మీద మీరు అది మోపి ఆ యొక్క విశ్రాంతిని పొందండి, ఆ యొక్క శాంతిని పొందండి, ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క నెమ్మదిని ప్రతి ఒక్కరు కూడా పొందండి. పరిశుద్ధాత్మ దేవ ఆ యొక్క నెమ్మదిని, ఆ యొక్క క్రీస్తు యొక్క ఆ యొక్క శాంతిని, నెమ్మదిని ప్రతి ఒక్క బిడ్డకు నాయన స్ట్రగుల్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప నాయన ఆశీర్వాదం కొరకై నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్.